హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్. సో ఈరోజు మనం గ్రాండ్ టెస్ట్ 42కి సంబంధించినటువంటి పార్ట్ 2 రీజనింగ్ క్వశ్చన్ చెక్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ మనకి కోడింగ్ డీకోడింగ్ నుంచి కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 81. సో ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏం అపియర్ అవుతుందనంటే చూడండి, ఇక్కడ మనకి ఇఫ్ అ ఉమెన్ ఈజ్ కోడెడ్ యాజ్ XM PAS ఇట్లా ఇచ్చాడు. సో ఇక్కడ కరస్పాండింగ్ నెంబర్స్ తీసుకుంటే 23 24గా చేంజ్ అయింది అండ్ 15 13. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే మనకి 13 ఏమో 16గా చేంజ్ అయింది, 5 ఏమో 1గా చేంజ్ అవుతుంది అండ్ 14 ఏమో 19గా చేంజ్ అవుతుంది. సో వీటిలో ఇక్కడ మనం చేంజెస్ ఏమవుతున్నాయి అనేది చెక్ చేద్దాం. సో 23 24 అవుతుంది అని అంటే ఇక్కడ మనకి +1 అయింది, 15 13 అయింది అని అంటే -2, 13 16 అయింది అని అంటే +3, 5 1 అయింది అని అంటే -4, నెక్స్ట్ 14 19 అయింది అని అంటే ఇక్కడ మనకి +5 అనేది అయింది. సో అంటే 1 2 3 4 5 తీసుకుంటున్నాడు. సో కానీ ప్లస్ మైనస్ ఆల్టర్నేట్గా చేస్తున్నాడు. సేమ్ దీనికి మనం ట్రెండ్ అనేటువంటి వర్డ్కి అప్లై చేద్దాం. సో ట్రెండ్ అనేటువంటి వర్డ్కి అప్లై చేస్తే సో సేమ్ ఇక్కడ కరస్పాండింగ్ నెంబర్స్ అయితే తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 18 and 5 14 and 4. మరి కరస్పాండింగ్ నెంబర్స్ తీసుకున్నాం కాబట్టి సేమ్ ఇక్కడ మనకి ఏదైతే ఈ లాజిక్ అనేది అప్లై చేశాడో సేమ్ అక్కడ 1 2 3 4 5నే అప్లై చేద్దాం. అండ్ ఫస్ట్ స్టార్టింగ్ విత్ ప్లస్ చేశాడు, ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ చేసుకుంటూ వెళ్ళాడు. సేమ్ మనం ఇక్కడ అదే లాజిక్ని అప్లై చేద్దాం. సో +1, సో 20 + 1 ఏమవుతుందంటే 21 మీన్స్ U. సో అసలు మన ఎన్ని ఆప్షన్స్లో U ఉంది అని అంటే అన్ని ఆప్షన్స్లో కనిపిస్తుంది. మరి సెకండ్ లెటర్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో మరి 18 -2 చేయాలి, 18 - 20 16 ఇట్ మీన్స్ P. నెక్స్ట్ అండి ఇక్కడ లాస్ట్ లెటర్ అనేది అన్నిట్లో ఇక్కడ H అనేది అండ్ JI కనిపిస్తుంది. సో మరి ఈజీగానే ఉంది కాబట్టి మొత్తం ఫైండ్ అవుట్ చేసేద్దాం. 5 + 3 తీసుకుంటే 8 అవుతుంది, 8 అని అంటే H. సో ఇప్పటి వరకు మన దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్లో ఎన్ని ఆప్షన్స్లో UPH అనేది ఉంది చూద్దాం. సో UPH అనేది ఎక్కడ కనపడట్లేదు కాబట్టి మనం ఇక్కడ దీన్ని మనం 4th ఆప్షన్ ఆన్సర్గా తీసుకుంటున్నాం. చూడండి ఇక్కడ చూడండి 20 + 1 ఏమవుతుంది 21 అవుతుంది, 18 - 20 16 అవుతుంది అండ్ 5 + 3 అంటే 8 అవుతుంది H. సో UPH ఇక్కడ లేదు, దీన్ని ఎలిమినేషన్ చేసాం. UHP అనేది ఉంది, థర్డ్ ఆప్షన్ కాదు. UPJ రాంగ్ అవుతుంది అండ్ UPH అనేది మనకి ఈ ఆప్షన్లో కనిపిస్తుంది అండ్ ఇది కూడా ఫిల్ చేసేద్దాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మీరు ఆన్సర్ని చూస్ చేసుకోవడానికి ఈ ప్రాసెస్ వరకు అయితే మనకు సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనం దీన్ని తీసుకుంటే నెక్స్ట్ -4 చేయాలి, 14 - 4 అంటే 10 మీన్స్ J. నెక్స్ట్ ఇక్కడ 4 + 5 చేయాలి, 4 + 5 అంటే 9 మీన్స్ I. సో UPHJI అనేది పర్ఫెక్ట్గా 4th ఆప్షన్లో కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 82 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 82లో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఇఫ్ ల్యాప్టాప్ ఈస్ ప్రొవైడెడ్ యాజ్ 28 16 36 అని ఇచ్చాడు. సో అంటే ఇక్కడ ల్యాప్టాప్ అనేటువంటి వర్డ్ని ఏం చేశాడు అని అంటే 28 16 36గా కోడ్ చేశాడు. 12 1 16 20 15 అండ్ 16గా తీసుకుందాం. ఇక్కడ చూడండి 16 20 యాడ్ చేస్తే ఏమొచ్చిందంటే వీటిని యాడ్ చేస్తే మనకి 36 అనేది వచ్చింది. ఓకే 36 ఇక్కడ కనిపిస్తుంది చూడండి. నెక్స్ట్ ఇక్కడ 1 15ని వీటి రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది అని అంటే 1 + 16 అంటే 16 అనేది వచ్చింది. నెక్స్ట్ చూడండి 12 + 16 తీసుకుంటే వీటిని యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 28 అనేది వచ్చింది. సో ఇక్కడ మనకి కోడింగ్ కూడా ఏం చేశాడంటే చూడండి 28 అండ్ 16 అండ్ 36 అనేది చేశాడు. ఓకే సో సేమ్ చూడండి 28ని ఫస్ట్ తీసుకున్నాడు అండ్ 16 తీసుకొని ఇక్కడ మనకు తీసుకున్నాడు, 36 ఇక్కడ తీసుకున్నాడు. సేమ్ మనం మెంబర్ అనేటువంటి వర్డ్కి దీన్ని అప్లై చేద్దాం. సో ఇదే లాజిక్ని మెంబర్ అనేటువంటి వర్డ్కి అప్లై చేద్దాం. సో ఇదే లాజిక్ని మనం మెంబర్ అనేటువంటి వర్డ్కి అప్లై చేద్దాం. సో మరి ఫస్ట్ అండ్ లాస్ట్ అండ్ ఇక్కడ 13 and 18 13 18 అంటే ఏమవుతుంది చూడండి ఇక్కడ. సో టోటల్లీ 31 అనేది అవుతుంది. ఓకేనా. సో ఫస్ట్ మనకి ఇవి రెండింటిని యాడ్ చేస్తే వచ్చేటువంటి నెంబర్ ఏంది అని అంటే 31. ఓకేనా. సో మనకు ఫస్ట్ నెంబర్ 31 రావాలి. ఓకే ఉంది, ఇది ఎక్కడ ఉంది చూడండి ఆప్షన్ 31 ఉంది. సో 4th ఆప్షన్ అయితే కాదు, 4th ఆప్షన్లో 13 ఉంది కాబట్టి 13 ఎలిమినేషన్ చేసాం మనం. నెక్స్ట్ 5 అనేది ఉంది, ఇవి రెండు యాడ్ చేద్దాం. సో మరి ఇవి రెండు యాడ్ చేస్తే 5 + 5 10 అనేది వస్తుంది. మరి ఈ రెండు యాడ్ చేస్తే 10 అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 10 రావాలి మనకి. మరి ఎన్ని ఆప్షన్స్లో 10 ఉంది అని అంటే ఇక్కడ 11 ఉంది, దీన్ని ఎలిమినేషన్ చేసాం. ఇక్కడ కూడా 10 ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి 13 and 2ని యాడ్ చేస్తే ఈ 2ని యాడ్ చేస్తే ఏం రావాలి అని అంటే 13 + 2 యాడ్ చేస్తే 15 రావాలి. సో అంటే ఫైనల్లీ మనకి ఇక్కడ 15 రావాలి. సో మరి 15 అనేటువంటి ఆప్షన్ ఎక్కడ కనిపిస్తుంది చూడండి, ఫస్ట్ ఆప్షన్లో లేదు. సో కాబట్టి మనకి రిమైనింగ్ ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే. సో అక్కడ సెకండ్ ఆప్షన్ అనేది దీనికి మన ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 83.
స్పోర్ట్స్ క్రికెట్ అండ్ కాక్రోచ్, క్రీడలు క్రికెట్ అండ్ బొద్దింక అనేది ఉంది. సో ఇక్కడ చూడండి, క్రికెట్ అనేటువంటిది ఒక స్పోర్ట్ కదా. సో టోటల్లీ దీన్ని మొత్తం మనం స్పోర్ట్స్లో తీసుకోవచ్చు, స్పోర్ట్స్ సర్కిల్లో ఈ క్రికెట్ని తీసుకోవచ్చు. అండ్ కాక్రోచ్ అనేది మాత్రం సపరేట్ అనమాట, కాక్రోచ్ సపరేట్. ఈ డయాగ్రామ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే థర్డ్ వన్ కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. 84. స్టార్టింగ్ ఫ్రమ్ పాయింట్ ఏ ఎక్స్ వాక్స్ 15 kilometers టువర్డ్స్ నార్త్ డైరెక్షన్ అంట. ఓకే, సో ఇక్కడ నుంచి చూడండి, ఒక పాయింట్ స్టార్టింగ్ పాయింట్ ఏగా తీసుకుందాం. ఈ ఏ నుంచి చెక్ చేసి ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి చూస్తే ఏ అనేటువంటి పర్సన్ నార్త్ డైరెక్షన్లో ఎంత ట్రావెల్ చేశాడంటే 15 kilometers ట్రావెల్ చేశాడంట. ఓకే, సో 15 kilometers ట్రావెల్ చేసి ఏం చేశాడు అంటే ఇక్కడ బి అనేటువంటి పాయింట్ని రీచ్ అయ్యాడు అనమాట. ఓకే, సో ఇక్కడ బి అనేటువంటి పాయింట్ని రీచ్ అయ్యాడు. నెక్స్ట్ వన్, ఫ్రమ్ దేర్ హీ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 10 kilometers అంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకొని 10 kilometers ట్రావెల్ చేసి అక్కడ సి అనేటువంటి పాయింట్ని రీచ్ అయ్యాడు అని చెప్పాడు మనకి. సి అనేటువంటి పాయింట్ని రీచ్ అయ్యాడు. ఓకే, దెన్ హీ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 10 kilometers టు రీచ్ పాయింట్ డి అని అంట. అక్కడ నుంచి అతను తన కుడివైపునకు తిరిగి 10 kilometers ప్రయాణించి డి అనేటువంటి పాయింట్ని చేరుకున్నాడు అంట. సో ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి అతను తన కుడివైపునకు అంటే నార్త్ డైరెక్షన్. సో నార్త్ డైరెక్షన్కి ఇంకొక 10 kilometers ట్రావెల్ చేసి 10 kilometers ట్రావెల్ చేసిన తర్వాత అతను డి అనేటువంటి పాయింట్ని రీచ్ అయ్యాడంట. ఓకే, సో డి అనేటువంటి పాయింట్ని రీచ్ అయ్యాడు. అండ్ ఫైనల్లీ హీ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 30 kilometers టు రీచ్ పాయింట్ ఈ అని అంట. సో ఇక్కడ నుంచి తన కుడివైపునకు తిరిగి ఈసారి 30 kilometers దూరాన్ని వెళ్ళాడంట. 30 kilometers దూరాన్ని ప్రయాణించి అండ్ అక్కడ నుంచి ప్రయాణించిన తర్వాత ఈ అనేటువంటి పాయింట్ని రీచ్ అయ్యాడని చెప్పాడు. ఓకే, సో ఇది మనకి అతని జర్నీ. సో ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఏమో ఏ అండ్ ఎండింగ్ పాయింట్ ఈ. సో ఈ డిస్టెన్స్ ఎంత షార్టెస్ట్ డిస్టెన్స్ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు క్వశ్చన్లో. ఓకే, సో ఇక్కడ చూడండి, ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ అని ఇచ్చాడు, ఇన్ kilometers అని ఇచ్చాడు. ఓకే, సో ఇట్లా ఉంది. ఇప్పుడు ఇది హైపోటెన్యూస్ అనేదిగా తీసుకోవచ్చు అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కర్ణంగా తీసుకుంటే లంబకోణ త్రిభుజం యొక్క మరి ఎక్కడ కూడా మనకి లంబకోణ త్రిభుజం రైట్ యాంగిల్ కనపడట్లేదు కాబట్టి జస్ట్ మనం ఇక్కడ ఫ్రేమ్ చేద్దాం ఇట్లా. సో ఇప్పుడు ఇక్కడ 90 degrees యాంగిల్ ఉంది కాబట్టి దీన్ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా తీసుకోవచ్చు. సో ఫస్ట్ మనకి ఈ లెంత్ కావాలి అండ్ ఈ సైడ్ లెంత్ కావాలి, అప్పుడు మనం దీన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఒక 10 ఇది ఒక 15 ఉంది. మరి ఈ సైడ్ ఎంత తీసుకోవచ్చు అని అంటే 25 kilometers తీసుకోవచ్చు ఒక సైడ్ ఇది. నెక్స్ట్ ఇది 10 kilometers ఉంది అని అంటే ఇది మొత్తం 20 kilometers ఉంటుంది కదా. సో ఓవరాల్ ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే 20 kilometers అనేది ఉంటుంది. ఒక సైడ్ ఏమో 25 ఉంది, ఇంకో సైడ్ ఏమో ఇక్కడ 20 kilometers ఉంది అని అంటే సో మనము దీన్ని ఏం చేయొచ్చు అంటే 25-20 అనేది ఉంది. ఓకేనా, ఒక సైడ్ ఇది ఒక సైడ్. సో మరి మన హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈ ఫార్ములాను అప్లై చేస్తే ఏమవుతుందని అంటే సో హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ సైడ్ అని అంటే ఒకటి 25 square, ఇంకోటి అయితేనేమో 20 square. మరి 25 square అంటే 625 అవుతుంది. 25 square అంటే 625 ప్లస్ ఇక్కడ 20 square అంటే ఏమవుతుంది అని అంటే మనకి 400 అనేది అవుతుంది. మరి రూట్ 1025 అనేది వచ్చింది. రూట్ 1025 అనేది వచ్చింది. ఈ రూట్ 1025 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది కాదు. మనం ఇక్కడ చూస్తే ఆప్షన్స్ చూస్తే 6√41 ఉంది, 2√42 అనేది ఉంది, 5√42 అనేది ఉంది, 5√41 అనేది ఉంది. సో అంటే ఇప్పుడు మనం దీన్ని ఎట్లా కన్వర్ట్ చేసుకోవచ్చు అని అంటే ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అయినటువంటి 25 × 41గా తీసుకోవచ్చు. 25 రూట్ ఆఫ్ 25 × 41 అని అంటే రూట్ 25 అని అంటే 5గా తీసుకోవచ్చు. అండ్ రూట్లో 41 ఉంది కాబట్టి యాజ్ యూజువల్గా తీసుకోవచ్చు. అంటే మనం దీని ఆన్సర్ ఏం తీసుకోవచ్చు అని అంటే 5√41 అనేది 4th ఆప్షన్లో కనిపిస్తుంది, 5√41. ఓకే, సో ఇది క్వశ్చన్ నెంబర్ 84. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85 చూద్దాం. క్యూ ఈజ్ ద సౌత్ ఈస్ట్ ఆఫ్ టౌన్ పి అని ఇచ్చాడు అనమాట. ఓకే, టౌన్ ఇక్కడ చూడండి, ఇది టౌన్, ఇది టౌన్ క్యూ ఈజ్ టు ద సౌత్ ఈస్ట్ ఆఫ్ టౌన్ పి అనేది ఇచ్చాడు. ఓకే, ఇక్కడ పి అనేటువంటి టౌన్ అనేది ఒకటి ఉంటే ఇక్కడ నుంచి సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఎవరున్నారు అని అంటే ఇక్కడ క్యూ అనేటువంటి టౌన్ ఉందంట. ఓకే, ఇక్కడ నుంచి సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో పి అనేటువంటి టౌన్ నుంచి సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో క్యూ అనేటువంటి టౌన్ ఉందంట. రైట్, టౌన్ ఆర్ ఈజ్ టు ద సౌత్ వెస్ట్ ఆఫ్ టౌన్ ఆర్ ఈజ్ సౌత్ వెస్ట్ ఆఫ్ క్యూ అని టౌన్ క్యూ అని అంట. ఇక్కడ నుంచి చూస్తే సౌత్ వెస్ట్ డైరెక్షన్లో టౌన్ ఆర్ ఉందని చెప్పాడు. సౌత్ వెస్ట్ అంటే నైరుతి దిశ. ఓకే, నెక్స్ట్ టౌన్ ఆర్ ఈజ్ టు ద సౌత్ ఆఫ్ టౌన్ పి అని ఇచ్చాడు. టౌన్ పి అనేది ఇక్కడ చెక్ చేసినట్లయితే టౌన్ ఆర్ ఈజ్ టు ద సౌత్ ఆఫ్ టౌన్ పి అని అంట. టౌన్ పి నుంచి ఇక్కడ చూసినట్లయితే సౌత్ డైరెక్షన్లో ఎవరున్నారు అంటే టౌన్ ఆర్ ఉందని అంట. ఓకే, సో అది కరెక్టే ఉంది. టౌన్ ఎస్ ఈజ్ టు ద వెస్ట్ ఆఫ్ టౌన్ ఆర్ అని అంట. టౌన్ ఎస్ ఈజ్ టు ద వెస్ట్ ఆఫ్ టౌన్ ఆర్. సో ఇక్కడ టౌన్ ఎస్ అనేది
టౌన్ ఆర్కి వెస్ట్ డైరెక్షన్లో ఉందనంట. టౌన్ ఆర్ ఇట్లా ఉంటే ఇక్కడ నుంచి వెస్ట్ డైరెక్షన్లో ఎవరున్నారు అని అంటే అక్కడ ఎస్ అనేటువంటి టౌన్ ఉందని చెప్పాడు. ఓకే, సో వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ టౌన్ పి విత్ రెస్పెక్ట్ టు టౌన్ ఎస్ అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ చూడండి టౌన్ పి అనేది ఏ డైరెక్షన్లో ఉందంట, అది ఎక్కడి నుంచి చూస్తానంటే టౌన్ ఎస్ వద్ద నుంచి చూస్తే. టౌన్ ఎస్ వద్ద నుంచి చూస్తే పి ఏ డైరెక్షన్లో ఉందో చూడండి, నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. దీన్ని మనం ఈశాన్య దిశగా తీసుకుంటాం, దీన్ని మనం ఈశాన్యంగా తీసుకుంటాం. సో తెలుగులో కూడా చెక్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఏముంది అని అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. టౌన్ పి యొక్క ఆగ్నేయ దిశలో టౌన్ క్యూ కలదు అన్నాడు. టౌన్ పికి ఆగ్నేయ దిశలో టౌన్ క్యూ అనేది ఉంది. నెక్స్ట్ టౌన్ క్యూ యొక్క నైరుతి దిశలో టౌన్ ఆర్ కలదు. టౌన్ క్యూ యొక్క నైరుతి దిశలో టౌన్ ఆర్ కలదు అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ టౌన్ పి యొక్క దక్షిణ దిశలో టౌన్ ఆర్ కలదు. పీకి దక్షిణ దిశలో ఆర్ అనేది ఉంది కదా చూడండి, ఇక్కడ టౌన్కి దక్షిణ దిశలో ఆర్ అనేది ఉంది. నెక్స్ట్ టౌన్ ఆర్ యొక్క పడమర దిశలో టౌన్ ఎస్ కలదు. టౌన్ ఆర్ యొక్క పడమర దిశలో ఎస్ కలదు, పడమర దిశలోనే నోట్ చేసాం. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడంటే టౌన్ ఎస్ వద్ద నుండి చూస్తే టౌన్ పి ఈ దిశలో కలదు, టౌన్ ఎస్ వద్ద నుంచి చూస్తే టౌన్ పి ఈశాన్య దిశలో ఉంది. సో ఈశాన్యం అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 85. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86 చూద్దాం. ఇఫ్ 10th May ఆఫ్ గివెన్ ఇయర్ ఈజ్ మండే, వాట్ డే ఆఫ్ ద వీక్ విల్ బి 11th July ఆఫ్ ద సేమ్ ఇయర్ అని ఇచ్చాడు. ఓకేనా, ఇక్కడ చూడండి మనకు ఒక సేమ్ ఇయర్ అనేది ఇచ్చాడు. సో అది నార్మల్ ఇయర్ అయినా లీప్ ఇయర్ అయినా పెద్ద ఎఫెక్ట్ కాదు, ఎందుకనంటే మంత్స్ అనేవి మే మంత్ జూలై మంత్ ఇచ్చాడు. సో అది ప్రాబ్లం ఏమి ఉండదు. సో మన దగ్గర అయితే మంత్ కోడ్స్ ఉన్నాయి కదా, 144, 025, 036 అండ్ 146. ఈ మంత్ కోడ్స్ని యూజ్ చేసుకొని వీటిని ఈజీగా డీల్ చేయొచ్చు. మన దగ్గర ఏముందనంటే May 10th అనేది ఉంది. సో మే కోడ్ తీసుకుంటే ఇక్కడ చూడండి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే కోడ్ 2 అవుతుంది. ఓకే, సో డేట్ ఏముందనంటే 10 ఉంది. సో మరి ఇందులో మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే చూడండి. సో ఇక్కడ 10లో 3 ఉంటాయి, 10లో 3 ఉంటాయి ఆడ్ డేస్, ఇది ఒక 5 ఆడ్ డేస్ ఉంటాయి. నెక్స్ట్ అక్కడ తీసుకుందాం 11th July అని ఇచ్చాడు. మరి జూలై కోడ్ అనేది ఏమవుతుందో చూద్దాం. సో ఇది జూన్ కోడ్, ఇది జూలై కోడ్ 0. మరి జూలై కోడ్ 0 అవుతుంది. డేట్ ఏమి ఇచ్చాడంటే 11 ఇచ్చాడు. సో మరి 11 డేస్లో ఇక్కడ మనకు ఉండేటువంటి ఆడ్ డేస్ ఎన్ని అని అంటే 4 ఆడ్ డేస్. 5 4గా చేంజ్ అయింది అని అంటే -1 అయింది. 5 4గా చేంజ్ అయింది అని అంటే -1 అయింది. సో మనకి గివెన్ డే ఏముంది అంటే చూడండి, గివెన్ డే మండే అనేది ఉంది. సో మండే అని అంటే ఏమవుతుందంటే సోమవారం. సో మండే అని అంటే ఏమవుతుంది అని అంటే ఇది సోమవారం -1. సోమవారం -1 చేస్తే ఏమవుతుంది అంటే సండే. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఈ క్వశ్చన్కి సండే, ఆదివారం అనేది అవుతుంది. ఓకేనా, సో ఈజీగా మనం మంత్ కోడ్స్ని యూటిలైజ్ చేసుకొని మాత్రం ఈజీగా డీల్ చేయొచ్చు. సో ఆదివారం సండే అనేది ఎక్కడ కనిపిస్తుంది అని అంటే మనకి 4th ఆప్షన్లో కనిపిస్తుంది. సో ఇది క్వశ్చన్ నెంబర్ 86. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87 చెక్ చేద్దాం. రాహుల్ వాస్ బోర్న్ ఆన్ 10th June 1992, ఆన్ విచ్ డే ఆఫ్ ద వీక్ వాస్ హీ బోర్న్ అని ఇచ్చాడు. సో అంటే రాహుల్ అనేటువంటి పర్సన్ బర్త్డే 10 June 1992 అని ఇచ్చాడు అనమాట. ఓకే, సో ఇక్కడ అందరూ అబ్జర్వ్ చేయండి, మనకి ఇట్లాంటి ఒక పర్టికులర్ డేట్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఒక ప్రాసెస్ ఉంది కదా, డేట్ ప్లస్ మంత్ కోడ్ ప్లస్ ఇయర్ ప్లస్ నెంబర్ ఆఫ్ కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ప్లస్ సెంచరీ కోడ్ బై 7 అనేటువంటి ప్రాసెస్ ఉంది. సో మరి ఇందులో డేట్ ఏముందో చెక్ చేద్దాం. డేట్ 10 అనేది ఉంది. మరి ఇక్కడ జూన్ కోడ్ ఏమవుతుంది అని అంటే 5 అనేది అవుతుంది. ఓకేనా, జూన్ కోడ్ 5 అవుతుంది. అండ్ ఇయర్ అంటే ఏం తీసుకోవాలంటే లాస్ట్ నెంబర్స్ని తీసుకోవాలి, 92. సో మరి ఈ 92 అనేటువంటి ఇయర్స్ని డివైడెడ్ బై 4 చేస్తే ఎన్ని టైమ్స్ అయితే కట్ అవుతుందో అన్ని లీప్ ఇయర్స్ అందులో ఉంటున్నట్లు. ఓకేనా, సో 4 2 టైమ్స్ తీసుకోవచ్చు, అక్కడ 1 మిగులుతుంది. 4 3 టైమ్స్ తీసుకున్నాం, 23 లీప్ ఇయర్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ సెంచరీ కోడ్ అని అంటే ఇక్కడ ఫస్ట్ 2 డిజిట్స్ ఉన్నాయి కదా, ఈ 2 డిజిట్స్ని డివైడెడ్ బై 4 చేద్దాం. రిమైండర్ అనేది ఇక్కడ ఎంత వస్తుందంటే 3 వస్తుంది. రిమైండర్ 3 వచ్చినప్పుడు కోడ్ మనకి 0 వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే డివైడెడ్ బై 7 చేయాలి. ఇట్లా ఉంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి 23 25 ఏమవుతుంది అంటే 28 పోతే రిమైండర్ అనేది 0 వస్తుంది. 92లో 91 పోతే రిమైండర్ అనేది 1 వస్తుంది. సో ఓవరాల్గా ఇక్కడ 10లో 7 పోతే 3 అనేది వస్తుంది. 3 + 1 ఎంత అని అంటే 4. సో 4 అంటే రిమైండర్ చూడండి, 4 రిమైండర్ ఇక్కడ మనకి తీసుకుందాం. శేషం అనేది ఎంత మిగిలింది అంటే 4 మిగిలింది. మన డే కోడ్స్ సండే అనేది 1గా స్టార్ట్ అవుతుంది, సండే ఆదివారము అనేది 1గా స్టార్ట్ అవుతుంది. మరి ఆదివారం 1 స్టార్ట్ అవుతుంది కాబట్టి 4 అని అంటే మనం ఏం తీసుకోవచ్చు అని అంటే వెన్స్డే తీసుకోవచ్చు. వెన్స్డే అని అంటే బుధవారం. సో వెన్స్డే అంటే మనం ఏం తీసుకోవచ్చు అని అంటే బుధవారంగా తీసుకోవచ్చు. సో అది మన ఆన్సర్ బుధవారం. ఎక్కడ ఉంది చూడండి, బుధవారం అనేది 4th ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 88. What time does the mirror image of an
అనలాగ్ క్లాక్ అట్ 5 o'clock అని ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి అనలాగ్ క్లాక్కి మిర్రర్ ఇమేజ్ ఎట్లా ఉంటుంది అని అంటే, సో యాక్చువల్లీ మిర్రర్ ఇమేజ్ కాన్సెప్ట్ ఏముంటుంది అని అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో మిర్రర్ రిఫ్లెక్ట్ టైంని అండ్ రియల్ టైం, సో రియల్గా అయ్యేటువంటి టైంని యాడ్ చేసి ఎంతకి ఈక్వల్ అవ్వాలి అని అంటే అది సో 11:60కి ఈక్వల్ అవ్వాలి. అంటే దాన్ని మనం 12 గంటలలాగా కూడా తీసుకోవచ్చు. సో మనల్ని ఇక్కడ 5 o'clock అని అడిగాడు కాబట్టి సో 12 నుంచి మనం ఏం చేద్దామనంటే 5ని సబ్ట్రాక్షన్ చేద్దాం. సో సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుందనంటే 7, ఓకేనా. సో 7 అనేది వస్తుంది. 7 అనేది ఇక్కడ మనకు టైం అవడానికి ఛాన్సెస్ ఉంది. 7 అనేది ఎక్కడ ఉంది అని అంటే థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89 చెక్ చేద్దాం. వాట్ విల్ బి ద అక్యూట్ యాంగిల్ బిట్వీన్ ద అవర్ హ్యాండ్ ద మినిట్ హ్యాండ్ ఎట్ 6:25 PM అని ఇచ్చాడు. అక్యూట్ యాంగిల్ అంటే ఏం లేదు చూడండి, ఇక్కడ మనం అల్పకోణము అని అంటుంటాం. అవి 90 degrees కన్నా తక్కువగా ఉండాలి. 0 నుంచి 90 degrees దాకా ఉండాలన్నమాట కోణము అనేది. సో మరి 6:25 అవుతున్నప్పుడు సో యాక్చువల్లీ ఇట్లాంటి టైమింగ్స్లో మనకి 2 type ఆఫ్ యాంగిల్స్ ఉంటాయి. ఒకటి 180కి బిలో ఉంటుంది, ఇంకోటేమో 180కి అబోవ్ ఉంటుంది. ఇక్కడ అక్యూట్ యాంగిల్ అని అంటే మరి అది కూడా 90 degreesకి బిలో ఉండాలని చెప్పాడు. మరి చూద్దాం ఒకసారి మన యాంగిల్ అనేది ఎంత వస్తుంది అనేది. సో డైరెక్ట్గా నేను నెంబర్ తీసుకున్నాను 6. దీన్ని మనం డివైడెడ్ బై 5 చేస్తే ఎన్ని టైమ్స్ కట్ అయితే ఆ నెంబర్ మీద ఉన్నట్లు 6, 5 ఉంది. సో డిఫరెన్స్ తీసుకుంటే 6 - 5 అంటే 1 డిఫరెన్స్ అనేది ఉంది. ఆ వచ్చినటువంటి 1 అనేటువంటి డిఫరెన్స్ ప్లస్ వాల్యూ కాబట్టి ప్లస్గా నోట్ చేశాను. సో మరి 1 × 30 అని అంటే సో ఫస్ట్ స్టెప్ మనకు క్లియర్ అయిపోయింది. 1 × 30 చేస్తే 30 degrees అనేది వచ్చింది. సో మనం చేసేటువంటి ఈ ప్రాసెస్లో ఆర్ హ్యాండ్ ఏ నెంబర్ మీద ఉందో తీసుకోవాలి, 6 మీద ఉంటుంది. మినిట్ హ్యాండ్ ఏ నెంబర్ మీద ఉంటుందో తీసుకోవాలి, 5 మీద ఉంటుంది. సో డిఫరెన్స్ తీసుకుంటే డిఫరెంట్ 1 అనేది వచ్చింది. 1 ప్లస్ వాల్యూ అయితే ప్లస్ నోట్ చేద్దాం, మైనస్ అయితే మైనస్ చేద్దాం. సో 5 ఎట్లా వచ్చింది అని అంటే మనము 25 minutes అప్పుడు మినిట్ హ్యాండ్ అనేది 5 మీద ఉంటుంది. సో దాన్ని మనం ఒకవేళ ఎస్టిమేట్ చేయలేకపోతే డివైడెడ్ బై 5 చేసుకున్నా కానీ ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ మీద మినిట్ హ్యాండ్ ఉంటుంది. సో మరి ఫస్ట్ డిఫరెన్స్కి ఇంటూ 30 చేయాలి. ఎందుకనంటే క్లాక్స్లో ఒక నెంబర్కి అండ్ నెక్స్ట్ నెంబర్కి గ్యాప్ అనేది 30 degrees ఉంటుంది కాబట్టి 1 × 30 చేసా 30 అనేది వచ్చింది. ఇది ఫస్ట్ స్టెప్ మన షార్ట్ కట్ మెథడ్లో. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయొచ్చు అని అంటే హాఫ్ ఆఫ్ ద మినిట్స్ చేయాలి. సో మరి హాఫ్ ఆఫ్ ద మినిట్స్ అంటే 12.5 అనేది వస్తుంది. 12.5. సో ఇప్పుడు మన దగ్గర 30 ఇక్కడ ఉంది. ఫస్ట్ స్టెప్లో మనం 30 degrees అనేది వచ్చింది. ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఆన్సర్ ఇది. అండ్ దీనికి మనం ప్లస్ యాడ్ చేసామని అనుకోండి, ప్లస్ తీసుకోవాలి. ప్లస్ ఏం చేయాలంటే 12.5 చేయాలి. మరి ప్లస్ 12.5 చేస్తే ఏమవుతుంది అంటే 42.5 degrees అనేది అవుతుంది. సో మరి 42.5 degrees అనేది అక్యూట్ యాంగిలే కాబట్టి మనం 42.5 degrees ఎక్కడ ఉంది అని అంటే థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకే. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 90. సో సెలెక్ట్ ద కరెక్ట్ వాటర్ ఇమేజ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఫిగర్. క్రింది ప్రశ్న పటముకు సంబంధించి సరైన నీటి ప్రతిబింబంని కనుగొను అని అన్నాడు. సో వాటర్ రిఫ్లెక్ట్ ఇమేజ్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఎట్లా ఉంటుందంటే చూడండి. సో వాటర్ రిఫ్లెక్షన్ అనేది ఎట్లా ఉంటుంది అని అంటే దీంట్లో టాప్ ఏమో బాటమ్ ఏమో టాప్గా చేంజ్ అవుతుంది. టాప్ ఏమో బాటమ్గా, బాటమ్ ఏమో టాప్గా చేంజ్ అవుతుంది. దెర్ ఇస్ నో చేంజెస్ ఇన్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ అనమాట. సో లెఫ్ట్ అనేది లెఫ్ట్ సైడ్గానే ఉంటుంది, అది రైట్ ఏమో రైట్ సైడ్గానే ఉంటుంది. ఓకే. సో మరి కాబట్టి ఇక్కడ ఈ క్వశ్చన్లో ఇక్కడ ఇచ్చినటువంటి ఇమేజ్కి వాటర్ ఇమేజ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట. ఓకే. సో మరి వాటర్ ఇమేజ్ని ఫైండ్ అవుట్ చేయమనంటే ఇట్లా ఉన్నాయి లైన్స్, దీంట్లో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇట్లా ఉన్నాయి. సో వాటర్లో ఎట్లా వస్తాయని అంటే ఇవి ఇక్కడ చూడండి రైట్ సైడ్కి ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్కే ఉండాలి. కథ టాప్ సైడ్కి వెళ్తున్నాయి కాబట్టి మనకి బాటమ్ సైడ్కి రావాలన్నమాట, ఇట్లా రావాలి రైట్ సైడ్కి. సో అంటే ఇక్కడ ఉన్నాయి చూడండి దీంట్లో. ఓకే. సో ఇక్కడ టాప్ సైడ్లో ఉంది కాబట్టి ఈ సర్కిల్ అనేది టాప్ సైడ్ నుంచి బాటమ్ సైడ్కి వెళ్తుంది. ఇక్కడ చూడండి ఈ లైన్స్ అనేవి ఇట్లా కనిపిస్తున్నాయి. సో మనకి లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నవి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి, కానీ రైట్ సైడ్ వెళ్తున్నవి కాస్త మనకి ఎట్లా రావాలి అని అంటే ఇటు రైట్ సైడ్ ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్లోనే ఉండాలి. సో ఇవి టాప్ సైడ్కి వెళ్తున్నాయి కాబట్టి మనకి వాటర్ ఇమేజెస్లో ఎట్లా ఉంటాయి అంటే బాటమ్ సైడ్కి వస్తూ ఉంటాయి ఇవి ఇట్లా. ఓకే. సో మరి ఈ డయాగ్రామ్ ఏ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. డయాగ్రామ్ ఏ అనేది ABCD అనేది ఉంది. డయాగ్రామ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. డయాగ్రామ్ అనేది థర్డ్ ఆప్షన్లో ఉంది. ఓకే. సో మనం చెక్ చేసుకోవచ్చు. బి అనేది కాదు అసలుకి, ఇది రైట్ సైడ్లో ఉన్నది లెఫ్ట్ సైడ్కి వచ్చింది. బీని ఎలిమినేషన్ చేసేద్దాం. ఇది కూడా లెఫ్ట్ సైడ్కి ఉన్నాయి, బి ఎలిమినేషన్ చేసేద్దాం. సో మరి క్లియర్గా చెక్ చేసుకున్నట్లయితే ఈ లైన్స్ స్మాల్ సర్కిల్లో లైన్స్ టాప్ సైడ్కి ఉండాలి, వాటర్ ఇమేజ్లో బాటమ్ సైడ్కి రావాలి, కానీ ఇక్కడ టాప్ సైడ్కి ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా ఎలిమినేషన్ చేసాం. సో అంటే ఫైనల్గా ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్ళినా కానీ నీకు ఏ అనేది అవుతుంది, లేదు డైరెక్ట్గా అబ్జర్వ్ చేసినా కానీ మనకు ఆన్సర్ ఏ అనేది ఇక్కడ ఆన్సర్గా చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91. సో బై ఫోల్డింగ్ ద గివెన్ పేపర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాక్స్ కెన్ బి మేడ్ అని ఇచ్చాడు. సో ఇందులో మనకి 4కి 3 ఆపోజిట్ ఉంటుంది. 4కి 3 క్వైట్ ఆపోజిట్, 6కి 2 క్వైట్ ఆపోజిట్, 6కి 2 అండ్ AC అనేవి రిమైనింగ్ పెయిర్ కాబట్టి AC అనేవి ఆపోజిట్స్లో ఉంటాయి.
ఇక్కడ చూడండి ఓపెన్ డైస్లో ఆల్టర్నేట్స్ అనేవి ఇక్కడ మనకు ఆపోజిట్లో ఉంటాయి, కానీ అది క్లోజ్డ్ డైస్లో అదే డైస్ని మనం క్లోజ్ చేసామని అనుకోండి, ఆ ఆపోజిట్లో ఉండేవి అడ్జసెంట్స్కి రాకూడదు, అంటే పక్కనే ఉండకూడదు. మరి మన దగ్గర 3 పెయిర్స్ ఉన్నాయి, ఈ 3 పెయిర్స్లో ఏ పెయిర్ అయినా పక్కనే కనిపిస్తే దాన్ని మనం ఎలిమినేషన్ చేయొచ్చు. మరి చూద్దాం, ఇక్కడ 6, 4, 2 అనేది ఉంది, 6, 2 ఆపోజిట్స్ అండ్ 6, 2 అడ్జసెంట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఎలిమినేషన్ చేద్దాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 4, 3 ఆపోజిట్స్ కానీ 4, 3 అడ్జసెంట్స్లో ఉన్నాయి, దీన్ని ఎలిమినేషన్ చేద్దాం. ఇది మన ఆన్సర్ కాదు. సో అంటే దీన్ని ఫోల్డ్ చేస్తే ఈ 2 టైప్ ఆఫ్ డైసెస్ అయితే రావు. నెక్స్ట్ చూడండి, A42 అనేది ఉంది. A42 అనేది రావచ్చు. సో 100%, ఎందుకనంటే A42 అనేవి ఇక్కడ చూస్తే A42 అనేవి 3 ఎలిమెంట్స్లో A2 కూడా అసలు ఆపోజిట్సే కాదు. నెక్స్ట్ ఇక్కడ ఎందుకు ఇది రాంగ్ అవుతుందంటే AC చూడండి, AC అనేవి ఆపోజిట్స్, ఇక్కడేమో పక్కనే ఉన్నాయి కాబట్టి దీన్ని రాంగ్గా తీసుకున్నాం. సో ఆల్రెడీ మన ఆన్సర్ కన్ఫర్మ్ అయిపోయింది, బట్ మనం ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకుందాం అవి ఎందుకు రాంగ్ అవుతున్నాయి అనేది కూడా తీసుకుంటే, సో మనకి ఈ రీజన్స్ కూడా అది రాంగ్ అవుతుంది. 91కి ఆన్సర్ 3. నెక్స్ట్ 92 చూద్దాం. ఫ్రమ్ ద గివెన్ ఆన్సర్ ఫిగర్ సెలెక్ట్ ద వన్ ఇన్ విచ్ ద క్వశ్చన్ ఫిగర్ ఈజ్ హిడెన్ ఆర్ ఎంబెడెడ్ అని ఇచ్చాడు అనమాట. రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. సో అంటే ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రాము ఇందులో ఎక్కడైతే ఇంక్లూడ్ అయి ఉంటుందో, అంటే దీంట్లో ఈ డయాగ్రామ్ అనేది ఏ డయాగ్రామ్లో హిడెన్గా ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మరి ఫైండ్ అవుట్ చేసినప్పుడు కండిషన్ ఏం చెప్పాడంటే రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అని, అంటే డయాగ్రామ్ని మనం అటు ఇటు తిప్పకుండా చెక్ చేయాలని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, సో ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే పర్ఫెక్ట్గా అసలు ఫస్ట్ డయాగ్రామ్లో అయితే కనపడట్లేదు, ఎక్కడ కనపడట్లేదు ఈ షేప్ అనేది. ఓకే, సో ఇక్కడ చూస్తేనేమో ఈ షేప్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, ఈ లైన్స్ ఇట్లా ఉన్నాయి కదా, ఈ లైన్ అనేది కనిపిస్తుంది, స్ట్రైట్ లైన్ అనేది ఉంది, అంటే 3ని ఆన్సర్గా చూస్ చేసుకోవచ్చు. అసలు సెకండ్ డయాగ్రామ్లో ఇట్లాంటి షేప్ కనపడట్లేదు, ఇక్కడికి వచ్చి లైట్గా కనిపిస్తున్నా కానీ ఈ లైన్స్ ఇట్లా ఎక్స్టెండ్ కాలేదు కాబట్టి 4ని కూడా ఎలిమినేషన్ చేస్తున్నాం. సో అంటే 92కి ఆన్సర్ 3 ఉంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోండి, మిడిల్లో ఇక్కడ ఇట్లాంటి షేప్ కనిపిస్తుంది, మన ఆన్సర్ 3ని తీసుకున్నాం 92కి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93 చెక్ చేద్దాం. మరి క్వశ్చన్ నెంబర్ 93 ఏమి ఇచ్చాడంటే ఇఫ్ ఫస్ట్ అండ్ 26th అని అంటే ఈ లెటర్స్లో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అని అన్నాడు. ఫస్ట్ లెటర్ ఏమో ఏ, 26 లెటర్ అంటేనేమో జెడ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ లెటర్ ఏమో 25th అంటే బి అండ్ వై. ఓకే, నెక్స్ట్ థర్డ్ అండ్ 24th అంటే సి అండ్ ఎక్స్. సో అంటే వీటిని ఏమంటామంటే ఆపోజిట్ లెటర్స్ అని అంటాం. ఓకేనా, సో ఆపోజిట్ లెటర్స్ ఇవి యాడ్ చేయండి. 25 యాడ్ చేసి 27 అనేది వచ్చింది. ఫస్ట్ లెటర్ నేను 26 లెటర్ రెండు కరస్పాండింగ్ నెంబర్ స్టాండ్ చేసి 27 వచ్చింది. సమ్ ఆఫ్ ద ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ ద కరస్పాండింగ్ నెంబర్స్ టోటల్ అనేది ఇక్కడ తీసుకుంటే మనకు 27 ఎక్కడ ఈక్వల్ అయితే వాటిని మనం ఆపోజిట్ పెయిర్స్గా తీసుకోవచ్చు. ఇవి ఆపోజిట్ పెయిర్స్. సో మన దగ్గర ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటంటే దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఈజ్ కరెక్ట్ అని ఇచ్చాడు. రిమైనింగ్ అన్ని కూడా అంతే తీసుకుంటే మనకి ఏ పెయిర్ కరెక్ట్ అంటున్నాడు. సో ఇవి రెండు కూడా ఆపోజిట్ పెయిర్స్ కాదు, ఎందుకంటే వాటి నెంబర్స్ యాడ్ చేసి చూడండి అసలు 27 రావట్లేదు. సిడబ్ల్యూ కూడా ఛాన్స్ లేదు, ఈవీకి ఛాన్స్ ఉంది. ఈ నెంబర్ 5 చూడండి, ఈ నెంబర్ 5, ఈ నెంబర్ 22 యాడ్ చేస్తే 27 వస్తుంది. 27 సమ్ వచ్చింది కరస్పాండింగ్ నెంబర్స్ టోటల్ అని అంటే కంపల్సరీ అవి ఏమవుతాయి అని అంటే ఆపోజిట్ లెటర్స్ అవుతాయి, ఆపోజిట్ పెయిర్గా చెప్పొచ్చు మనం దాన్ని. సో కాబట్టి ఆన్సర్ 4 అవుతుంది. నెక్స్ట్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ 94, 96. ఇక్కడ చిన్న కరెక్షన్ ఏంటంటే ఇక్కడ ఈ ప్లేస్లో డి అనేటువంటి లెటర్ అనేది ఉంది. రైట్, తక్షణము ముందు గుర్తుని కలిగి ఉండి వెంటనే తర్వాత తక్షణము కలిగి లేనటువంటి సంఖ్యలు ఎన్ని కలవని ఇచ్చాడు అనమాట. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, తక్షణము ముందు గుర్తుని కలిగి ఉండాలంట, సింబల్ ఉండాలంట ముందు. ఓకేనా, సింబల్ గుర్తు అనేది ఉండాలి. వెంటనే తర్వాత అక్షరంని కలిగి ఉండకూడదంట, వెంటనే తర్వాత అక్షరంని కలిగి ఉండకూడదు, లెటర్ ఉండకూడదంట. ఓకేనా, లెటర్ ఉండకూడదు. సో ఇట్లా ఉండేటువంటి సంఖ్యలు నెంబర్స్ చెప్పమన్నాడు. ఓకేనా, సో నెంబర్స్ సంఖ్యలు లేదా అంకెలు అని చెప్పొచ్చు దీన్ని. సో దీన్ని మనం అక్షరంగా తీసుకుంటున్నాం. ఒకసారి నేను చూస్తున్నా చూడండి, తక్షణము ముందు గుర్తుని కలిగి ఉండాలి, వెంటనే తర్వాత అక్షరము లేనటువంటి సంఖ్యలు ఎన్ని కలవని అన్నాడు. సో అంటే నెంబర్కి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది నెంబర్స్కి ముందు సింబల్ ఉండాలి కానీ నెంబర్స్ తర్వాత లెటర్ ఉండకూడదు. నెంబర్స్కి ముందు సింబల్ ఉండాలి, చూడండి నెంబర్స్కి ముందు సింబల్ ఉండాలి కానీ నెంబర్ తర్వాత లెటర్ ఉండకూడదు. సో నెంబర్కి ముందు సింబల్ ఉండాలి. సో నెంబర్కి ముందు సింబల్ ఉంది, తర్వాత లెటర్ లేదు. సో దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు మనం, ఈ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు 2ని. నెక్స్ట్ నెంబర్కి ముందు సింబల్ ఉండాలి, నెంబర్కి ముందు సింబల్. ఓకేనా, నెంబర్కి ముందు సింబల్ అని అంటే ఇక్కడ చెక్ చేద్దాం. నెంబర్కి ముందు సింబల్ అనేది ఎక్కడైనా కనిపిస్తుందా అంటే ఎక్కడ లేదు. సో అంటే మన ఆన్సర్ ఏం తీసుకోవచ్చు అని అంటే 1 అనేది ఆన్సర్గా తీసుకోవచ్చు, ఆప్షన్ 2. ఒకసారి వెరిఫై చేద్దాం మళ్ళీ మనం. నెంబర్కి ముందు సింబల్ ఉండాలి, తర్వాత మాత్రం లెటర్ ఉండకూడదు. నెంబర్కి ముందు సింబల్ ఉండాలి కానీ అక్కడ లెటర్ అనేది ఎక్కడ కనపడకూడదు. ఓకేనా, సో ఎక్కడ ఛాన్స్ అనేది లేదు. సో 1 కనిపిస్తుంది, నేను 1 ఆన్సర్గా తీసుకున్నాను, ఒకటి ఇది. సో నెక్స్ట్ 95 చెక్ చేద్దాం, క్వశ్చన్ నెంబర్ 95. సో 95లో ఇక్కడ మనం డి అనేది తీసుకున్నాము.
3 of the following 4 are alike in a certain way based on the positions of the elements in the above arrangement and hence from a group. విచ్ వన్ డస్ నాట్ బిలాంగ్ టు దట్ గ్రూప్ అని ఇచ్చాడు. ఓకే, సో వీటిలో అంట 4 ఆప్షన్లలో 3 ఒకే నిర్దిష్ట సంబంధాన్ని కలిగి ఉండి ఒక సర్టైన రిలేషన్ కలిగి ఉంటాయనంటే ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉందంట. డిఫరెంట్గా ఉన్నదాన్ని చూస్ చేసుకోవాలి మనం. చూడండి, ఇక్కడ స్టార్ డివైడెడ్ బై ఉంది. స్టార్ డివైడెడ్ బై అనేది ఉంది. సో అంటే ఒక స్టార్ సింబల్ తీసుకున్నాడు, స్టార్కి రైట్ సైడ్ తీసుకున్నాడు, ఇమీడియట్ రైట్ సైడ్. స్టార్ డివైడెడ్ బై తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకున్నాడు. ఓకేనా, ఫస్ట్ రైట్ ఫస్ట్ లెఫ్ట్ స్టార్కి. నెక్స్ట్ తర్వాత ఏం తీసుకున్నాడు అంటే డి తీసుకున్నాడు. ఇప్పుడు స్టార్కి సెకండ్ రైట్ డి ఉంది, సెకండ్ రైట్ డి ఉంది. ఓకేనా, సెకండ్ రైట్ సింబల్ తీసుకున్నాడు. నెక్స్ట్ ఇక్కడ డి తర్వాత ఏముంది అంటే 6 ఉంది. 6 అనేది ఉంది అని అంటే స్టార్కి సెకండ్ లెఫ్ట్ అనమాట, సెకండ్ లెఫ్ట్ తీసుకున్నాడు. ఇట్లా ఉంది రిలేషన్ అనేది. స్టార్కి ఫస్ట్ రైట్, స్టార్కి ఫస్ట్ లెఫ్ట్. ఓకేనా, ఫస్ట్ రైట్ ఫస్ట్ లెఫ్ట్ అనేది ఉంది. ఓకేనా, చూడండి, స్టార్కి ఫస్ట్ రైట్ తీసుకున్నాడు. 1 సెకండ్, ఇక్కడ స్టార్కి డివైడెడ్ బై ఎక్కడ ఉంది అని అంటే ఫస్ట్ రైట్ అనమాట, ఫస్ట్ రైట్ అది రైట్ సైడ్ ఫస్ట్ తీసుకున్నాడు. తర్వాత 8 ఎక్కడ ఉందనంటే ఫస్ట్ లెఫ్ట్ తీసుకున్నాడు, ఫస్ట్ లెఫ్ట్. నెక్స్ట్ ఏమైందంటే డి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే సెకండ్ రైట్ సైడ్ సెకండ్ ఎలిమెంట్ తీసుకున్నాడు. 6 ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే సెకండ్ లెఫ్ట్ అనమాట, సెకండ్ లెఫ్ట్. ఈ రిలేషన్లో ఉన్నాయి ఈ సింబల్స్ అనేవి. మరి ఇక్కడ చెక్ చేద్దాం, వైఎం. సో వైఎం తీసుకుంటే ఫస్ట్ ఇక్కడ మనకి ఎం అనేది తీసుకున్నాడు అని అంటే ఫస్ట్ రైట్ తీసుకున్నాడు. తర్వాత ఎట్ ద రేట్ తీసుకున్నాడు. ఎట్ ద రేట్ అని అంటే ఫస్ట్ లెఫ్ట్, ఎట్ ద రేట్ అని అంటే ఫస్ట్ లెఫ్ట్. చూడండి, వైకి ఫస్ట్ లెఫ్ట్. తర్వాత ఏం తీసుకున్నాడు అంటే ఈ తీసుకున్నాడు. సో ఈ అని అంటే దీన్ని మనం సెకండ్ రైట్గా తీసుకోవచ్చు. తర్వాత ఏం తీసుకున్నాడు అంటే 3 తీసుకున్నాడు. వైకి ఇది సెకండ్ లెఫ్ట్గా తీసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ సెకండ్ లెటర్గా తీసుకోవచ్చు. ఓకేనా, ఇవి రెండు సేమ్ ఉన్నాయి. మరి చెక్ చేద్దాం. 3 చెక్ చేస్తే ఇక్కడ మనకి ఎట్ ద రేట్ అనేది ఉంది. ఎట్ ద రేట్ నుంచి చెక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఏముందంటే వై అనేది ఉంది. ఎట్ ద రేట్కి వై అనేది ఉంది. ఓకే, సో వై అనేది ఉంది అంటే రైట్ సైడ్ ఫస్ట్ లెటర్ తీసుకున్నాడు, రైట్ సైడ్ ఫస్ట్ లెటర్. తర్వాత 3 అనేది ఉందా? ఎస్, 3 అనేది ఉంది అని అంటే లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఎలిమెంట్ తీసుకున్నాడు, లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఎలిమెంట్ తీసుకున్నాడు. ఓకే, సో లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఎలిమెంట్. నెక్స్ట్ ఎట్ ద రేట్ నుంచి ఎం చూడండి. ఎట్ ద రేట్ నుంచి ఎం ఎంత ఉంది, ఏ ప్లేస్లో ఉందంటే రైట్ సైడ్ సెకండ్ లెటర్, రైట్ సైడ్ సెకండ్ ఎలిమెంట్ అది. నెక్స్ట్ ఎట్ ద రేట్ నుంచి ఎల్ చూడండి. ఎట్ ద రేట్ నుంచి ఎల్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ సెకండ్ ఎలిమెంట్ అనేది ఉంది. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయనంటే ఇదే రాంగ్ ఉంటుంది. సో దీన్ని మనం ఆన్సర్గా తీసుకోవచ్చు. మరి ఇది ఎందుకు రాంగ్ ఉందో చూద్దాం. సో బీటా హెచ్ అని అంటే చూడండి, బీటా ఇక్కడ ఉంది, బీటా సింబల్ అనేది ఉంది. హెచ్ అనేది రైట్ సైడ్ ఫస్ట్ లెటర్ తీసుకున్నాడు. బీటాకి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ హెచ్ తర్వాత 4 అనేది ఉంది. ఓకే, సో 4 అనేది ఉంది అంటే లెఫ్ట్ సైడ్ తీసుకున్నాడు. పర్ఫెక్ట్గానే ఉంది ఇప్పటివరకు అయితే. మరి ఏం చేంజెస్ ఉంది అనేది చూద్దాం దాంట్లో. సో లెఫ్ట్ సైడ్ ఫస్ట్ లెటర్ అనేది ఉంది, లెఫ్ట్ సైడ్ ఫస్ట్ లెటర్. ఓకేనా, లెఫ్ట్ సైడ్ ఫస్ట్ లెటర్. నెక్స్ట్ ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే బీటాకి 7 ఎక్కడ ఉందో చూడండి. బీటాకి 7 ఎక్కడ ఉంది అని అంటే రైట్ సైడ్ సెకండ్ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత ఏం తీసుకున్నాడు అంటే డి తీసుకున్నాడు. మరి తర్వాత డి తీసుకున్నాడు అంటే బీటాకి థర్డ్ లెఫ్ట్ తీసుకున్నాడు. ఇక్కడ చూడండి ఏం మిస్టేక్ చేశాడు అని అంటే సెకండ్ లెఫ్ట్ తీసుకోవాలి కానీ థర్డ్ లెఫ్ట్ తీసుకున్నాడు. కాబట్టి మనకి 4th ఆప్షన్ రాంగ్ అవుతుంది. యాక్చువల్గా అక్కడ డి ప్లేస్లో ఎఫ్ కానీ ఉంటే మన ఆన్సర్ అనేది అది కూడా కరెక్ట్ అయ్యి ఉండేది. ఓకే, సో కానీ ఎఫ్ ప్లేస్లో డి తీసుకోవడం వల్ల మనకి 4th ఆప్షన్ అనేది పర్ఫెక్ట్గా ఆన్సర్గా చూస్ చేసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. ఓకే, సో ఇది క్వశ్చన్ నెంబర్ 95. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97 చూద్దాం. హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్ ఇన్ ద అబోవ్ అరేంజ్మెంట్? సింబల్స్ మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. సింబల్స్ ఎన్ని ఉన్నాయో చెప్పమంటున్నాడు. మరి సింబల్స్ అని అంటే ఎన్ని గుర్తులు ఉన్నాయని అడుగుతున్నాడు. సో ఎన్ని గుర్తులు, మరి అవి ఏ కేటగిరీకి సంబంధించిన అంటే ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఎయిదర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ నెంబర్. సింబల్కి తర్వాత నెంబర్ అని అంటే అంకె అనేది ఉండాలి, డిజిట్. సో ఉండాలంట. ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఏ లెటర్. సో అంటే దీనికి ముందు నెంబర్ ఉన్న ప్రాబ్లం లేదంట. సింబల్కి ముందు నెంబర్ ఉన్నా సెలెక్ట్ చేసుకోమన్నాడు, సింబల్కి తర్వాత నెంబర్ ఉన్నా సెలెక్ట్ చేసుకోమన్నాడు. లేదు అని అంటే దానికి ముందు ఇక్కడ లెటర్ అక్షరం ఉన్నా సెలెక్ట్ చేసుకోమన్నాడు అనమాట. అక్షరం ఉన్నా ప్రాబ్లం లేదంట. ఓకే, సో మరి మనం టార్గెట్ చేయాల్సిన అన్నీ కూడా సింబల్స్నే. సింబల్కి తర్వాత నెంబర్ ఉన్నా సెలెక్ట్ చేయాలి. ఒకవేళ సింబల్కి తర్వాత నెంబర్ లేకపోతే సింబల్కి ముందు ఏమైనా లెటర్ ఉన్నా కానీ చూస్ చేసుకోవాలి. మనకి ఈ రెండిట్లో ఏ కండిషన్ ఉన్నా కానీ మనం దానికి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ చూడండి, సింబల్కి తర్వాత నెంబర్ ఉండాలి. ఈ సింబల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, మనం దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ సింబల్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈక్వల్ టుకి బిఫోర్ అనేది లెటర్ ఉంది, లెటర్ ఉండొచ్చు అని అన్నాడు.
ఓకే, సింబల్కి తర్వాత నెంబర్, డాలర్ సింబల్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, డాలర్ సింబల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సిగ్మా సింబల్ అనేది ఉంది. సో దీనికి బిఫోర్ లెటర్ అనేది ఉంది, ఇది కూడా సెలెక్ట్ చేసుకున్నాం. సింబల్కి ముందు లెటర్ లేదు, సింబల్కి తర్వాత నెంబర్ లేదు. నెక్స్ట్ సింబల్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది. సింబల్కి ముందు లెటర్ లేదు, సింబల్కి తర్వాత నెంబర్ అనేది లేదు, ఇంకెక్కడ కూడా చాయిస్ లేదు. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది అని అంటే దీనికి 4. సో 4 సింబల్స్ ఉన్నాయన్నమాట. ఎగ్జామినర్ చెప్పినటువంటి కండిషన్లో 4 సింబల్స్ కనిపిస్తున్నాయి. 4 సింబల్స్ని చూస్ చేసుకున్నాము. 96 ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 97 ఏమవుతుందంటే మిస్సింగ్ క్యారెక్టర్స్ అనేది ఉంది. సో మరి 5 into 6 టాప్ సైడ్ నెంబర్స్ ఏమున్నాయంటే 5 into 6 30 మైనస్ బాటమ్ సైడ్ నెంబర్స్ 3 into 8 అనేది ఉంది. 3 into 8 30 మైనస్ 24 ఏమవుతుంది అంటే 6 అవుతుంది. ఇది మిడిల్ నెంబర్స్ అండి. సో ఇది మిడిల్ నెంబర్. సో మరి ఇక్కడ కూడా వెరిఫై చేసుకుందాం. 10 into 4 40 అండ్ ఇక్కడైతే 14, 40లో 14 పోతే 26 మ్యాచ్ అవుతుంది కాబట్టి దీనికి అప్లై చేద్దాం. సో మరి 9 into 7 63 అవుతుంది. 6 into 8. సో ఇక్కడ 63 మైనస్ 48 అని అంటే ఏం తీసుకోవచ్చు అని అంటే 15 తీసుకోవచ్చు. 15 అనేది మిడిల్ నెంబర్ రావాలి. మరి 15 ఉందా మన ఆప్షన్లో అంటే ఎస్ ఉంది, సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 98. A cube is colored red on all faces. It is cut into 64 smaller cubes of equal size అనేది ఉంది. Now answer the following questions అనేది ఉంది. టోటల్ క్యూబ్స్ అనేవి ఎన్ని ఉన్నాయంటే చూడండి, ఇక్కడ టోటల్ క్యూబ్స్ అని అంట 64 ఉన్నాయంట. సో అంటే టోటల్ క్యూబ్స్ అని అంటే మనం ఏం తీసుకోవచ్చు అంటే n క్యూబ్ 64గా తీసుకుంటే హియర్ n వాల్యూ ఏమవుతుంది అంటే n వాల్యూ అనేది ఇక్కడ మనకి 4 అనేది అవుతుంది. ఓకే, సో n వాల్యూ అనేది ఇక్కడ ఏమవుతుందంటే 4 అవుతుంది. సో మరి n వాల్యూ 4 ఉంది అంటే మనం రిమైనింగ్ క్వశ్చన్స్ ఏం అడిగినా కానీ మనం ఈజీగా ఫార్ములాస్ అప్లై చేసేయచ్చు. సో హౌ మెనీ క్యూబ్స్ హ్యావ్ నో ఫేస్ కలర్డ్ అని అంట. ఇది చూడండి, మనకి ఫస్ట్ ఓవరాల్గా ఇది క్యూబ్ సమఘనము. సో మరి సమఘనంలో రంగులేని ఘనాలు అని అంటే ఏం తీసుకోవచ్చు అంటే n-2 హోల్ క్యూబ్ అనేది తీసుకోవచ్చు. హియర్ n వాల్యూ 4 అవుతుందని అంటే 4 - 2 క్యూబ్ అని అంటే ఏమవుతుంది అంటే 2 క్యూబ్. సో 2 క్యూబ్ని ఏం తీసుకుంటామనంటే మనం 8గా తీసుకుంటాం. 8 అనేది ఎక్కడ ఉంది అని అంటే థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. 8 మనకి థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99 చెక్ చేద్దాం. హౌ మెనీ క్యూబ్స్ ఆర్ దేర్ విచ్ హ్యావ్ ఓన్లీ వన్ ఫేస్ కలర్డ్? ఓన్లీ వన్ ఫేస్ కలర్డ్ అని అంటే చూడండి, సో ఇక్కడ మనకి 6 into n-2 హోల్ స్క్వేర్ అనేది ఫార్ములా అనేది ఉంటుంది. ఓకే, సో మరి n వాల్యూ అనేది ఇక్కడ మనకి 4 కాబట్టి సో 4 - 2 హోల్ స్క్వేర్ into 6. 4 - 2 అంటే 2 స్క్వేర్ 4. సో అంటే 6 4s ఏమవుతుందని అంటే 24 అనేది అవుతుంది. 24 ఎక్కడ ఉందంటే చూడండి, 4th ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకే, సో ఇది చాలా సింపుల్ క్వశ్చన్. హౌ మెనీ క్యూబ్స్ హ్యావ్ టూ రెడ్ ఆపోజిట్ ఫేసెస్ అంట. ఎప్పుడైనా చూడండి, ఇక్కడ కలర్ ఎట్లా వేసాడంటే ఏ క్యూబ్ ఈజ్ కలర్డ్ రెడ్ ఆన్ ఆల్ ఫేసెస్ అని ఇచ్చాడు. సో ఎప్పుడు కూడా మనకి ఈ 64 పీసెస్లో ఒక స్మాల్ క్యూబ్ తీసుకుంటే, ఇట్లా మనకి 64 పీసెస్లో నుంచి ఒక స్మాల్ క్యూబ్ తీసుకుంటే ఇక్కడ రెడ్ కలర్, దాని ఆపోజిట్లో కూడా రెడ్ కలర్ మాత్రం రావడానికి ఛాన్సెస్ లేదు. సో మనకి అడ్జసెన్స్లో రావడానికి ఛాన్స్ ఉంది కానీ రెడ్ కలర్ అనేది దాని ఆపోజిట్లో కూడా రెడ్ కలర్ రావడానికి ఛాన్స్ లేదు. కాబట్టి మనం దీని ఆన్సర్ని 0గా తీసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి ఓవరాల్గా గ్రాండ్ టెస్ట్ 42కి సంబంధించినటువంటి రీజనింగ్ పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.